హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడళ్ళు పార్ట్ 16. ఈ రోజు వీడియో ఎలా ఉండబోతోంది, ఏం జరగబోతోంది, లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మీకు స్టోరీ బాగా అర్థం అవ్వాలంటే, ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నన్ను డ్రాప్ చేయవా ఇంట్లో? నో. నీ సంగతి చెప్తానండు. పెళ్ళి ఇంకో నెల పోస్ట్పోన్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు. ఏంటి అలా చేసావనుకో, వచ్చి నీ దగ్గర ఉండిపోతాను. కొత్త అల్లుడు వచ్చాడని నేను ఇంట్లో ఉంచుకుంటారనుకున్నావా? మెడలు బట్టి బయటికి గెంటేస్తారు. రోడ్డు మీద ఏంటిది, విడిచిపెట్టరా. ఇప్పుడు చెప్పు. మెడలు పట్టి బయటికి గెంటేస్తారా? విడిచిపెట్టు విక్కీ. రోడ్డు మీద ఏం చేస్తున్నావు? అస్సలు విడిచిపెట్టాను. బుగ్గు మీద కురుకుద్దురా ఇడియట్. ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది? బుగ్గు మీద మరక పెడతాం. ఇది చూపించు, లవ్ బైట్ అని చెప్పు. సిగ్గులేదా నీకు? బాయ్, మళ్ళీ మన పెళ్లిలో కలుసుకుందాం. అయితే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. తాళి కట్టైనా నువ్వు వెళ్ళవా? ఇంకా ఇక్కడే ఉండిపోతావా? ఉంటాను. మా అత్తిల్లు, నా మరదలిల్లు. అయితే నేను మా బావ దగ్గరికి వెళ్తాను. ఇదే ఊర్లో ఉంటాడు. ఇదే ఊర్లో ఉంటాడా? రా, పరిచయం చేపిస్తాను. ఏమైంది? టోన్ చేంజ్ అయింది. నిన్ను వాళ్ళకు కొంచెం ప్రైవసీ ఇవ్వు. ఊరికే విన్ను మధ్యలోకి వెళ్ళి కూర్చోకు. వెళ్ళి ఇక్కడ నుంచి. నాకు అలాంటి టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. ఈవినింగ్ వస్తాను. అవసరం లేదు, నేనే వస్తాను. వాట్? విద్యాని ఒకసారి కూడా కలవలేదు కదా. తను ఆ సిచ్యువేషన్లో ఉంది కదరా. ఇంతవరకు తనని కలవలేదు. ఒకసారి వచ్చి కలిసిపోతాను. ఇంట్లోనే ఉంటావు కదా, రమ్మంటావా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? చూస్తాను అక్కడ ఎన్ని వేషాలు వేస్తావు సావిత్రి అంటే ముందు. నీ బుగ్గి ఎవరు కోరికారంటే ఏమని చెప్తావే? మా బావ కోరికాడని చెప్తాను. లవ్ యూ విక్కీ. లవ్ యూ మమ్మా. నేను ఆఫీస్కి వెళ్ళాలి. కార్ ఎక్కడ పెట్టావురా? పక్కనే ఉంది, వెళ్దామండో. విద్య, సారీ విద్య. నాతో మాట్లాడకు సూర్య. విద్య, ఇలా చూడు. నువ్వు పడుకున్నావు విద్దు. డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పకుండా వెళ్ళాను. చెప్పకుండా అలా ఎలా వెళ్తావు అసలు? లేచేసరికి నువ్వు లేకపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా? సుగుణని పక్కనే కూర్చోమన్నాను కదా, లేచాక చెప్పమన్నాను. చెప్పలేదా? నేను అసలు ఎవరిని చూడను, ఎవరిని వినను. నువ్వే కావాలి. కానీ నేను లేచేసరికి నువ్వు లేవు. నేను చాలా హర్ట్ అయ్యాను సూర్య. నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. విద్దు, అర్థం చేసుకో. అక్క పెళ్ళైపోయింది. నేను ఇక్కడే ఉన్నాను. అసలు నేను వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పినట్టే వింటున్నాను కదా. నేను ఎవరికైనా ఫోన్ చేశానా? అమ్మకి, నాన్నకి, అక్కకి ఎవరితో కూడా మాట్లాడలేదు. మొత్తం నీతోనే ఉన్నాను కదా. అక్క పెళ్ళని తెలిసింది, ఆగలేకపోయాను. అక్కని కలిసి వచ్చేసానంతే. దగ్గరుండి అక్క పెళ్ళి జరిపించాల్సింది నేనే. కానీ నేను వెళ్ళానా? ఇప్పటికైనా అలా వెళ్ళి కలిసేసి వచ్చేసాను. అమ్మతో కూడా ఎక్కువసేపు మాట్లాడలేదు. అమ్మ నిన్న రాత్రి అక్కడే ఉండమని చాలా బలవంత పెట్టింది. ఉండలేకపోయావా? మీ అమ్మ ఉండమంది కదా. విద్య, అమ్మని కూడా కాదని నీకోసం వచ్చాను. అర్థం చేసుకో. నువ్వు అసలు ఎలా వెళ్తావు సూర్య? అల్లుడు, అత్తమ్మ. పెళ్ళి బాగా జరిగిందా? అత్తమ్మ. అదే అల్లుడు, మీ అక్క పెళ్ళి బాగా జరిగిందా అంటున్నాను. ఈవినింగ్ వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చాను అంతే. ఓ అవునా? నేను పెళ్ళికి వెళ్ళావనుకున్నాను. విద్య నిన్నంతా ఏడుస్తూ కూర్చుంది. తనకి చెప్పలేదంట? అది అత్తయ్య, తను పడుకుంది. డిస్టర్బ్ చేయడం ఎందుకని సుగుణతో చెప్పి వెళ్ళాను. సుగుణ ఎవరు? అదే అత్తయ్య, మీ ఇంటి పని మనిషి. పని మనిషితో చెప్పలేవా? ఏంటి సూర్య నువ్వు పని మనుషులతో చెప్పడం ఏంటి? అది కాదత్తయ్య, మీరు కూడా లోపల రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇంపార్టెంట్ విషయం పని మనిషితో చెప్తావా? ఆ కూతురు నిన్న అన్నం కూడా తినలేదు తెలుసా. నైట్ అలాగే పడుకుంది. నేను త్వరగానే వచ్చేసాను. నేను వచ్చేసరికి తను పడుకుంది. ఓ
నిన్నే వచ్చారా మీరు? ఇప్పుడు వచ్చారనుకున్నాను. మీరైనా చెప్పండి అత్తయ్య. నేను తన గురించి ఆలోచించి కదా వెంటనే వచ్చేసాను. దగ్గరుండి అక్క పెళ్లి చేయాల్సింది, నేనేమీ చేయలేదు. కనీసం అక్కని చూసేనా వస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చూసేసి వచ్చాను అంతే. అమ్మ నాన్నతో కూడా ఏదో మీద మీద మాట్లాడి వచ్చేసాను. ఓహో, అమ్మ నిన్ను అక్కడే ఉండమంది, అయినా విద్య కోసం వచ్చేసాను. విద్య, వింటున్నావు కదా అల్లుడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో. వాళ్ళ అమ్మ చెప్పినా కూడా వినకుండా వచ్చేశాడు. అచ్చం నీలాగే అమ్మ మాట వినకుండా సూర్యనే పెళ్లి చేసుకుంటానన్నావు కదా. ఇప్పుడు అర్థమైందా సూర్యకి నీ మీద ఎంత ప్రేమ ఉందో? విద్య, సారీరా. విద్దు, ఇంకోసారి నాకు తెలియకుండా నాకు చెప్పకుండా వెళ్తావా? వెళ్ళండ్రా. సారీ. ఐ లవ్ యూ సూర్య. లవ్ యూ టు విద్దు. సారీ. మమ్మీ నువ్వు వెళ్ళు. అది అలా కంట్రోల్లో పెట్టాలి. బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది బేటా, ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఏ ఆగో, ఎక్కడికి వస్తున్నావు? అటువైపు వెళ్ళు. అమ్మ విద్య అమ్మకి కాఫీ కావన్నా వెళ్ళమని చెప్పానా? అంతగానం ఏం పాడైందిరా, తిడుతుంది. ఎందుక నన్ను అమ్మవమ్మని తిట్టింది? ఇయ్య, పోయి పోయి ఇళ్ళ రొమాన్స్ చూస్తాయిగా. ఆ విద్యమ్మనేమో కర్రగా బరెలెక్క, ఇక గీననేమో ఓ రకంగా. అచ్చమున్నారు ఇద్దరు, మంచి సూట్ అయ్యిండ్రు. గౌడు బర్రెకు మంచి బర్రెనే దొరికింది. చిన్న బతుకు పాడవాడ. కివిల రొమాన్స్ చూడ్డానికేనా పెళ్లి కాకుండా గిడ చచ్చింది. చూడే చూడు, కొంచెమన్నా సిగ్గుమానం ఉన్నదే నీకు. ఓ అత్త, నిన్నేనే అనేది. కివిలను చూడు ఎట్లా పాడేండ్రు. అయినా ముద్దుల మీద ముద్దులు ఇచ్చుకుంటాండ్రు. ఒకళ్ళు ముద్దులు ఒకళ్ళు నాక్కుంటాండ్రు. నేనెంత చక్కగా ఉంటేనే నా బావకి ఈడు జోడైతా. మంచి సిలక గోరింకలు ఎక్కుంటే నువ్వు కూడా గిట్ట చూసుకుంటా కూసవచ్చు కానీ నీకు పాపం తలుగుతుంది. నా పాపం తలుగుతుంది. గిసంటి గౌడు బర్రెలు ముద్దులు పెట్టుకోగా చూసుకుంటా కూర్చుంటా వాగు. నీకు దేవుడు శిక్ష ఎత్తాడాగు. ఈ మంగమ్మ లేకపోతే మనసున పడతలేదు. వెల పోతుంది రూము. మంగమ్మకు ఒకసారి ఫోన్ చేయాలి. ఆడేమైతుందో ఏం జరుగుతుందో ఈడేమైందో చెప్పద్దా? ఒక్కసారన్నా ఫోన్ చేయొద్దు చూడు. ఎటన్నా పోతా అటే. ఇక్కడ ఉంటేనేమో చుగ్గునా 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 అని నన్నే పిలుచుకుంటా కూర్చుంటుంది. ఏడ కూర్చోవాలి? వాళ్ళేరు కదా, ఈ సోఫాలో కూర్చుంటా. ఈమె రూమ్లోకి ఎవరు వస్తారు? ఎవ్వరు రారు. ఈమెకు ఫోన్ చేసి ఎక్కిచ్చేటి అన్నీ ఎక్కిచ్చి సపరేట్గా వండుకొని సినిమా చూస్తా. తలుపులు అయితే వేసిన వాళ్ళన్న కొడితే పోయి ఇస్తా. అయిపోయా. వాళ్ళ చుగ్గున పోరి. హలో మంగమ్మ, ఏందమ్మా మమ్మల్ని మర్చిపోయినావా? ఈ సుగుణనైతే ఆయనకే మర్చిపోయినట్టున్నావు కదా. కీడుంటేనేమో సుగుణ సుగుణ అని 100 సార్లు పిలుదువు. నాకు మనసులో పడతలేదు. రాత్రంతా నిద్రనే పట్టలే. తిండి కూడా తినబుద్ధి అయితలేదు. నువ్వేమో మంచిగా పేరెంటానికి పోయి ఎంజాయ్ చేస్తాను కదా. నేను కూడా గుర్తు తెచ్చుకున్నానే నిన్ను బగ్గసాలు. వాటికేనే అంటున్నావు, నాకు తెలుసు. నిజమే పోరి, ఇక్కడ అందరికి చెప్పిన నీ గురించి. ఇట్లా సిటికెత్తే చాలు పని చేసుకొని వస్తుంది, ఏదంటే అది తెస్తుంది అని చెప్పిన. వంటలు అయితే కమ్మగా అంటుతుంది. మీరు వచ్చినప్పుడు తింటారు కదా సూతురు అని చెప్పిన. నాకేమన్నా లడ్డూలు మంచి పలారాలు ఏమన్నా తెస్తానో లేదా? లడ్డూలు పరాలాలు అవన్నీ ఎక్కడి ఆగమాగం గుళ్ళ పెళ్లి ఎత్తిని ఆర్డర్ అని ఇచ్చిండా లేదా? సీట్లన్నా తెస్తానో లేదా? ఇక సీట్లు అలకిళ్ళకి వంచనం అయిపోయినాయి. అక్కడికి వచ్చినాక ఆర్డర్ పెట్టుకుందాం. మంచిగా సకినాలు కరియలు లడ్డూలు అన్నీ ఓడి నింపుదాం. ఇంకోటి నింపలే అమ్మ, అయింది నిన్న కానీ ఇక ఓటికి ఏం చేయలే. పాప మళ్ళీ అమ్మ ఒక్కతే ఇట టెన్షన్ పడు. ఇక మన వినుగానికి అవన్నీ నచ్చాయి కదా. వాడేందో చీర కొన్నాడట, చీర పాడవుతుందట, ఏం చేయనీయలేడు. దోస్తు వచ్చింది. దోస్తు ఎవరు దోస్తు? పెళ్లి కూతురు దోస్తు. అనుకుంటాను మన వినుగాని కూడా బాగా దోస్తట. ఎవరు? మన విక్రమ్ బాబు కదా. విక్రమ్ బాబు మన వినుగానికే. ఇక పెళ్లి కూతురు దోస్తు ఎవరో తెలుసా? మన విక్కియాడి వేసుకునే పిల్ల. ఆ పిల్ల కూడా వచ్చిందా? ఇద్దరిని చూసినావా? ఇక నువ్వు మంచుకున్నావమ్మా. ఇద్దరు కోడళ్ళని మంచిగా చూసుకున్నది. నేనేమో ఎవరిని చూడలే. ఇంకా కోడళ్ళు కాదే నాకు బిడ్డలు అవుతారు. ఎట్లున్నారమ్మా? ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారు? వినుబాబు భార్యనా విక్కి బాబు భార్యనా? నాకైతే ఇద్దరు ఇష్టమేనే. ఎవరందం వాళ్ళకే ఉన్నది. వినుగానికి ఆమెనే సూట్ అయింది, విక్కీ గానికి ఈమెనే సూట్ అవుతుంది. మంచిగా ఉన్నారు ఇద్దరు ఈడు జోడు. నలుగురు ఈడు జోడు మంచిగా ఉన్నదాను. 2 జంటలు మంచిగా ఉన్నాయి. ఇక ఆవుతానే లేవు కావచ్చు. ఇక నువ్వు గాలినే వెళ్తానవో ఏమో. నేనెందుకు ఆవుతానే? ఇక సంబరానికి తినేది తింటానా. అగో
లడ్డూలు సీట్లు లేనేలేవంటాను మళ్ళీ ఏం తింటా అంటాను ఏది చేస్తే కదే వీళ్ళ అమ్మ మంచిగా చేస్తాను అంటారు కమ్మగా ఆడనే ఉంటావు ఏందిగా నువ్వు ఉంటే నాకే మంచిది కానీ నేను ఈయనే ఉంటానని చూస్తాను కానీ నేను గట్లెందుకు అనుకుంటా అమ్మా బోరు కొడుతుంది ఇవాళ అసలు ఏం దోచుతలేదు నువ్వు లేకపోతే ఎక్కువ అనుకుంటుంటా అన్న నువ్వు ఏడుండి మాట్లాడుతున్నావే నిన్నే నిన్నే అంటే ఆ రూమ్లో కూర్చున్నావే గాడ దర్వాజా కాడ కూర్చున్నా ఇది వీడియో కాల్ చెయ్యే నాకు డౌట్ కొడుతుంది నా మంచంలో గిట్ట వన్నావో ఏంటమ్మా నాకు అర్థమైతలేదు మంచంలో వన్నావే ఎవరు లేరని నేను చూడాని షీ ఏందమ్మా నువ్వు మాట్లాడేది ఇక మంచంలో అంటానా నేను ఎక్కనన్నా కింద కూర్చున్నా గిడ ఒర్లుతాన్నా పండుకొని ఒరిగిన సోఫాలో కూర్చున్నావు కదా ఏంటమ్మా సోఫా ఒకటి మంచం ఒకట ఏది ముట్టుకున్నాడు కూడా ముట్టుకోను నేను అవి వరిచేటప్పుడే ముట్టుకుంటా బెడ్షీట్లు ఏమోనే నాకైతే డౌట్ కొడుతుంది ఒకటి సీసీ కెమెరా పెట్టాలి నా రూమ్లో పెట్టుకో మంచిగా నువ్వు బట్టలు మార్చుకోగా బార్లో వంటావు కదా పండంగా కాళ్ళు చేతులు కనవడంగా మంచిగా ఉంటుంది ఏసీ ఇక బెడ్రూమ్లో పెట్టుకోవద్దు కానీ నాకేమన్నా కూడా ఆపోరగాన్లా అనుకున్నా కానీ బెడ్రూమ్లలో పెట్టుకోవద్దు నిజమే పెట్టుకో అమ్మా పెట్టుకో అలా నీకు అనుమానం కదా నేను ఆయనతో నీ మంచంలో వచ్చివన్నా అని పెట్టుకో ఏసీ నేను పెట్టుకోను అరే వాడన్నా బెడ్రూమ్లో పెట్టుకుంటారా సీసీ కెమెరా అంత పిస కాకపోతే అవునే నాకు డౌట్ కొడుతుంది నేనేం చెప్తానో నాకు తెలుసుకోవాలని సాబిత్రి బిత్తిరి గిట్ట నా రూమ్లో సీసీ కెమెరా పెట్టలేదు కానీ నీకు ఎందుకు వస్తుందా డౌట్ ఎందుకంటే ఎప్పుడు మంచిగా వన్నావు అని అంటది మరి నేను నిద్రపోయేది గమ్మ కనబడుతుందా అని ఇక నువ్వేం చెప్తావు అయితే బయట ఉంటావు తింటావు లేకపోతే లోపలికి వచ్చి అంటావు గదా ఆయనతో గెస్ చేయలేదా అమ్మ గదే గెస్ చేసి చెప్పింది సీసీ కెమెరా కాదు ఏం కాదు నాకు ఇక్కడ అవుతలేదమ్మా నేను వచ్చేస్తా నాకు లొకేషన్ షేర్ చేయు లొకేషన్లు నాకెడ షేర్ చేయొస్తుంది మంచిగా తినొస్తుంది నీకెడ షేర్ చేయొస్తుంది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని షేర్ చేయమని చెప్పు కదా నా ఫోన్ ఓలకని ఇస్తే అన్ని పైసలు కొట్టేస్తాడట అసలు ఆయనతో ఫోన్ పట్టుకొని పోతే ₹1,00,000 ఫోన్ అసలే ఇక నేను రావద్దంటావు నేను అల్లని చూడొద్దంటావు ఒక జంట పోయింది ఇంకో జంట ఉన్నది ఇడ ఆగో విక్రమ్ బాబు పోయిందా ఆఫీస్కి పోతాడు కావచ్చు ఇవాళ ఇటు అత్తడో మరి రాడు అటు నుంచి అటే పోతా అన్నాడు వానికి లేట్ అయింది విన్ను బాబు భార్యను చూలే విక్కి బాబు భార్యను చూలే అంత ఆగమాగం చెప్తాడు ఈ అమ్మ వచ్చింది ఇంటికి ఆ అమ్మ వచ్చింది నాకు మాత్రం చూపించలేరు తుద్దు తీయగా పెళ్లిగానే అయింది ఇక వాని పెళ్లి కూడా ఎప్పుడు అవుతుంది ఇక దగ్గరలోనే ఇక ఇద్దరు నువ్వు అద్దాన కనబడతారు రోజు దూతి నువ్వు ఎప్పుడు వస్తానవమ్మా మరి వాళ్ళను ఆనే ఉండమను ఓ 4 రోజులు వీడికి అత్తే ఇక సావిత్రమ్మ గిట్ల పెడుతుంది ముఖం ఇక అన్నే ఉండి కొన్ని రోజులు ఎంజాయ్ చేయమనుండ్రి వీడికి అత్తే మళ్ళీ నాకే బాధ వంటలు చేయాలి ఇక నేను ఇవాళ వద్దాం అనుకుంటాననే అయ్యో గట్ల చేస్తావేందమ్మా ఇక వినయ్ బాబు ఒక్కడే ఉంటాడా ఇటు తల్లి సపోర్ట్ ఉండదు ఇటు నీ సపోర్ట్ కూడా ఉండదా నువ్వు అన్నే ఉంటే నా తల్లి కాక తల్లి ఇడు ఉన్నది అనుకుంటాడు వీడికి వచ్చి ఏం చెప్తావు ఇప్పుడే మంచిగా 4 రోజులు వాళ్ళను మంచిగా వేసి పట్టుకోనరా వీడికి వచ్చి నన్ను సాగుతావు వంట చేయి తంట చేయి అది చేయి ఇది చేయి అనుకుంటా ఏందే ఓ 4 రోజులు నువ్వు కూడా అన్నే ఉండి ఎంజాయ్ చేసిరా అంటన్నా ఎప్పుడు గిదే ఇంట్లుంటావు కదమ్మా నువ్వు నీకు భర్తనా ఏమన్నానా నా లెక్కనే నువ్వు కూడా ఒకటే దగ్గర ఉండాలంటే అంతే అంటవానే నేను కూడా గట్లే అనుకున్నా కానీ వీళ్ళు ఏమన్నా అనుకుంటారని అనుకుంటానా ఏగా అమ్మ ఎంత అమాయకురాలమ్మా గట్లా అనుకుంటుందా మంచి ఆడుండి 4 ముచ్చట్లు చెప్పుండ్రు అమ్మకు మీ అత్త గిట్లా మీ అత్త గట్లా అని చెప్తే ఇడికి వచ్చి గట్లా నడుచుకుంటుంది నువ్వు దెబ్బ కురికత్తే ఆమెకు ఓళ్ళు చెప్పాలి ఆడ అవునే నువ్వు అన్నది కరెక్టే వినడానికి ఏం తెలియదు ఇప్పుడో ముచ్చట చెప్పాలి ఇక మరీ అలా బెడ్రూమ్లోనే పోయి కూసోకు ఎప్పుడన్నా ఒకసారి బయటకు వస్తావు 5 నిమిషాలు అట్లా ముచ్చట పెట్టు నువ్వు ఉన్నదన్న ధైర్యం ఉండాలి గంతే ఆవు కానీ నువ్వు అన్నది కరెక్టే గట్లా మరి ఏమంటుందా సావిత్రి బిత్తిరిది ఏమన్నా పెళ్లి గురించి మాట్లాడుతుందా పెళ్లి గురించి జోలు లేదు మనలేదు అవ్వ బిడ్డలు ఇద్దరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు కోడలమ్మ గురించి నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదమ్మా నువ్వేమన్నా అనుకో నేనేమనుకుంటానే నా విన్నుగాని గురించి అని పెళ్ళాం గురించి మాట్లాడితే నాకు సంపి పారే బుద్ధి అవుతుంది నేనే చూకుంటా అనుకుంటానమే ఏమంటారే ఘోరం అంటే ఘోరమమ్మా నేను నిన్ననే ఫోన్ చేద్దాం అనుకున్నా మీకు చేసిన కొద్దీ బిజీ అని వచ్చుడు వాళ్ళతో మాట్లాడుతాండ్రే ఏమో గంటసేపు ఏమో బడోళ్ళు ఫోన్ చేసిండ్రే
గట్టు గోదావరి పెడదామంటాండ్రు. గెట్ టుగెదర్ గట్టు గోదావరి అని అప్పట్లో ఎంతమందిని పరిశ్రమ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ గట్లే చేస్తారా? గదే గోదావరి గట్టు గోదావరి కానీ ఇక పెడతా అంటాండ్రు. మంచిగా రెడీ అయి పోవాలి నేను. మా పోయేవి ఎప్పటి సందో ఎన్నేళ్ళ నుంచో అంటాను. వాళ్ళు పెట్టరు, నువ్వు పోవు. అయితే ఏం ముచ్చట్లు పెడతాండ్రే? అయ్యో అమ్మగా విద్యమ్మ ఎట్లా మాట్లాడుతుంది. అన్నయ్య ప్రేమించి పెళ్లి చేసుకోడేంది అంటుంది. ఆమె ఎత్తనేమో ఒప్పట, అన్నయ్య ఎత్తనేమో తప్పట. దానికి ఎప్పుడు వినుగాడి మీదనే ఏడిపే. అస్సలు ఓర్వదు వినుగాడంటే. మొన్ననే అన్నయ్య అన్నది, ఇప్పుడు చూడు ఎట్లా అంటుందో. తెలిసిందా మరి ఈ సూర్య వాళ్ళ అక్కనే అని? తెలుసు. నీకు ఇష్టం లేని పెళ్లి ఎట్లా చేసుకున్నాడు మమ్మీ అన్నయ్య అంటుంది. జాగ్రత్త బిడ్డ, అది ఇంట్లో అడుగు పెడితే నీకే గండం అంటుంది. ఎవరి గురించి అంటుంది? ఇంకెవరు? వినయ్ బాబు భార్య గురించి. ఓ మొద్దుదానా, అది ఇది అన్నదా? నువ్వు కూడా అట్లే అంటావే? సంపి బొంత పెడతా. అయ్యా మర్చిపోయాను, చెప్పిన డైలాగులన్నీ చెప్తానా. అయితే ఏంటి అమ్మ, ఎందుకు అట్లా అంటే నమ్మను. మర్చిపోకు, ఓళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. అయితే ఏం చెప్తానబ్బా? గండం మీ ఆడబిడ్డ ఈడికి అత్త నీకే గండం అంటుంది. ఈడేమో గది నాకెందుకు ఆడబిడ్డ అవుతుంది, నేనే దానికి ఆడబిడ్డనైతాను అదంటుంది. నీ మొగుడు అక్క అక్క అనుకుంటా పోకుండా నీ దిక్కు తిప్పుకో బిడ్డ అని చెప్తాంది. ఇద్దరు కలిసేటగా మేము టార్చర్ చేస్తారటమ్మా. టార్చర్ చేసి బయటకు వెళ్ళగొడతారట. ఏమన్నా అంటే విన్నదానికి 2 పెళ్ళిళ్ళున్నాయి అంటుంది. మరి అది ఎంతవరకు నిజమో ఏమో. నాకైతే అస్సలు కోపం వచ్చిందంటే కోపం వచ్చింది. మనసున పడతలేదు. దాని బోంద 2 పెళ్ళిళ్ళు, ఇంకేందో 2 పెళ్ళిళ్ళు కానీ అని. ఒకటి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసినాం, ఒకటి గుళ్ళ చేసినాం. 2 పెళ్ళిళ్ళు కానీ ఆయే. అయితే గట్లా అంటుందమ్మా. నిన్న సూర్యబాబు వాడికి వచ్చిండు కదా. వచ్చిండు, బిరబిరి ఉరికిండు. నా పెండ్లాం అని. పెళ్లి కాకముందే పెండ్లాన్ని పట్టుకొని ఆగుతలేడు. వాళ్ళ అవ్వో దిక్కు, అయ్యో దిక్కు, అక్కో దిక్కు ఉండమంటే ఉంటాను లేడు పిల్లగాడు. మా అత్తకి చెప్పకుండా వచ్చినా, నా పెండ్లాంకి చెప్పకుండా వచ్చినా అని ఊరికి వచ్చిండంటే నేను ఎక్కడ చూడలే. మా పెళ్లి కాకముందే పెండ్లాం అనడు. అగో గట్లున్నారు, ఏం చేసుడే మరి. మళ్ళీ చెప్పినా ఉండకుండా వచ్చిండంటే. అయ్యో ఇడికి వచ్చిండమ్మా రాత్రి. వచ్చేసరికి ఇక విద్యమ్మ కావాలని నిద్రపోయింది. నిద్రపోయినట్టు యాక్టింగ్ చేసింది. ఇక తెల్లారి తల్లి బిడ్డలు ఇద్దరు ఆడుకున్నారు సూర్యబాబుతోటి. ఈ అమ్మ అప్పుడే ఆట స్టార్ట్ చేసిండానే. అయ్యో తుక్కు ఇక డైలాగులు. సావిత్రమ్మ గురించి తెలుసు కదా, టింకర డైలాగులు కొట్టింది. గా పిల్లగాడేమో నేను విద్యమ్మ కోసమే వచ్చిన, మా అమ్మను కూడా లెక్క చేయలే అనుకుంటే ఆ పిల్లగాడు చెప్తాడు. అదైతే నిజమేనే, గట్ల చేసిండు పిల్లగాడు. అదంటే ఇష్టమే లేదన్నాడు మొదలు. ఇడికి వచ్చిండు, ఇల్లు ఆడంబరాలు ఇవన్నీ చూస్తే ఒలగ్గాల బుద్ధి అవుతుంది. అదృష్టవంతుడు ఆయన. ఓయ్య చూడాలి, ఆ మూతులు నాక్కునుడే కాదు, ముద్దించుకునే కాదు. నేనైతే చూడలేక చచ్చిన అమ్మ. చాలా ప్లేస్లో మన వినయ్ బాబు, విక్కి బాబు ఉంటే మంచిగా సాటుకు నిల్చొని చూద్దు. నేనైతే గంట కమ్మగా ఉంటుంది. ఏనన్నా చూద్దు మళ్ళా ఏవాటి కింద ఎత్తేస్తా పిస ఎగట్లా చెప్తానమ్మా. అయితే తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి దాన్ని టార్చర్ చేస్తారట్నావే. ఇంట్లోకి వెళ్ళకూడదామని ప్లాన్ ఎత్తాను అన్నట్టు. ఇప్పుడే ఈ విద్యమ్మకేం పుట్టిందమ్మా, అవే చెప్తాది. మరి మా అన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, నేను కూడా గట్లే చేసుకున్నా కదా. మరి నేను ప్రేమించిన అక్కనే కదా అని లేనేలేదు. గా అమ్మకైతే గా అమ్మ ఇంకా ఎగురుతాందంటే ఎగరని వాళ్ళు ఎట్లా ఎగురుతారో నేను చూస్తా. వాళ్ళ అమ్మ గదే బాధపడుతుంది. ఇంట్లో ఎట్లుంటుందో ఏమో అని. నేనున్న ఓలకు భయపడకని చెప్పిన. మంచి పని చేసిండమ్మా. పాపం ఇంత అమాయకురాలు ఎక్కున్నది, నోట్ల మాట వెళ్ళలేదు పిల్లది. ఇవాళ మరి మా విక్కీ అని పెళ్ళం వస్తుందట, చూసుకో. ఏంది సాయంత్రం వరకు వస్తుందట విద్యను చూడ్డానికి. మరి విక్కీ అంతోటే వస్తుందో సెపరేట్ వస్తుందో. ఇక మా సావిత్రి బిత్తి రాగానే ఆగది. ముద్దుగుమ్మ లెక్కున్నది అది. అబ్బా ఒక్క కోడలన్నా చూస్తాను పటియాల. జన్మ ధన్యమవుతుంది నాది. చూడు మంచిగా అరుసుకో. అరుసుకోనా అమ్మ, నువ్వు చెప్తావు ఇక. సుగుణ, ఎక్కడున్నావు సుగుణ? సరే అమ్మ. అమ్మ విద్యమ్మ వెళ్తాంది, ఇటే వస్తుందమ్మా. సరే అమ్మ, మంచిది. సరే లేదు విక్రమ్ సార్ వస్తారు. తనకి సబ్మిట్ చేయండి. ఆ ఫైల్స్ అన్నీ అక్కడే పెట్టాను. పిఏకి చెప్పాను కదా, నేను విక్రమ్తో అన్నీ డిస్కస్ చేశాను. యూ డోంట్ వరీ, అన్నీ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించాలి. యా, ఇప్పుడు లీడ్లో ఉంది మన కంపెనీయే. ఈ రూమ్ ఎంత బాగుందో అసలు. ఇది నా ఇల్లు అంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్ళయ్యాక అక్కడికే వెళ్ళాలేమో అనుకున్నాను. ఆ రోజు ఎంత భయం వేసిందో నాకు. సార్ రూమ్లోకి వెళ్ళాక అమ్మయ్య అనుకున్నాను. కానీ
మళ్ళీ ఇంకో అలజడి. అది ఇక్కడి దాకా తీసుకొచ్చింది. నాకు ఈ ఇల్లు ఎంత నచ్చిందో, అమ్మ కూడా ఎంత సంతోషపడుతుందో. సార్కి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అమ్మ, నాన్న, నానమ్మ వీళ్ళందరినీ ఎంత సంతోషపెట్టాడో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు. నాకు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తాడనుకోలేదు. పెళ్లి రోజు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదా? ఎంత పెద్ద గిఫ్ట్ ఇది. ఓకే బాయ్. యా, మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది. ఏ విషయమైనా విక్రమ్ సార్తో డీల్ చేయండి. ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ విక్రమ్ సార్ నాకు చెప్తారు. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్. దేనికి దేనికి మధు, నువ్వు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను నీకు ప్రతి క్షణం థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు తెలుసా. పెళ్లి రోజు ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు నాకు. మా అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారో. అసలు నా లైఫ్లో నేను ఇది చూస్తాను అనుకోలేదు సార్. అంతా మీ వల్లే. నా మధుకి నేను ఎన్నిచ్చినా తక్కువే. నీకేం కావాలో చెప్పు మధు, ఆకాశంలోని చుక్కలు తెమ్మన్నా తెచ్చిస్తాను. మీరు నా పక్కనుంటే చాలు. ఆకాశంలోని చుక్కల్ని నేనే అందుకుంటాను. విన్నా. సారీ. అప్పుడే థ్యాంక్స్ చెప్పావు, మళ్ళీ అప్పుడే సారీనా? నాకు పీరియడ్స్ వస్తాయేమో. అవునా? థ్యాంక్ గాడ్. వస్తాయా పక్కా? అదేంటి, మీరు ఫీల్ అవుతారనుకున్నాను. ఇంత హ్యాపీగా ఉంటారా? లేకపోతే మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందేమోనని టెన్షన్. అసలే సేఫ్టీ ఏం యూజ్ చేయలేదు. వస్తే ఏంటి, మన మొదటి ప్రేమకి గుర్తుగా బుజ్జి తల్లి నా ఒళ్ళోకి వస్తుంది. ఇప్పుడే కాదు, ముందు ఈ బుజ్జోడిని తనివి తీరా నీ ఒళ్ళో ఆడుకోనివ్వు. తర్వాత బుజ్జి తల్లి గురించి ఆలోచిద్దాం. అవును, ప్రొద్దున ఏం మాట్లాడుతున్నావు? మీ డాడీకి ఏదో తెమ్మని చెప్తున్నావు. దీని గురించే, శానిటరీ ప్యాడ్స్ తెమ్మని. అది కూడా మీ డాడీకి చెప్తావా? అవును, చిన్నప్పటి నుంచి అవన్నీ చూసుకుంది నాన్నే కదా. నిజంగా మధు, ఒక తండ్రికి కూతురి బాధ్యత ఎంత మధురంగా ఉంటుంది. ఎంత బాగా చూసుకుంటాడో నిన్ను మీ నాన్న. నాన్నకి నేనంటే పంచ ప్రాణాలు. తన ఆశలన్నీ నా మీదే. నన్ను పుట్టినప్పటి నుంచి బంగారంలా పెంచాడు. అమ్మ కూడా అంతే. కానీ నాన్నతో ఉన్నంత ఫ్రీగా క్లోజ్గా అమ్మతో ఉండలేను. నాన్నతో అన్నీ షేర్ చేసుకుంటాను. ఆ రోజు నీ దగ్గరికి వస్తానని చెప్పానంతే, వెంటనే నన్ను ఇక్కడ దించేశాడు. నేను ఏడుస్తూ కూర్చున్నాను కదా, అది చూడలేకపోయాడు నాన్న. అయినా మావయ్య అంత ధైర్యం చేస్తాడు అనుకోలేదు. అది కేవలం మీ మీద నమ్మకంతోనే అండి. నాన్నకి నేనంటే ఎంత ప్రేమో, మీరంటే అంతకంటే ఎక్కువ అభిమానం. అందుకే నాన్న నన్ను మీకు ఇచ్చేశారు. ఇప్పటి నుంచి నాన్నని కాదు, ఏదైనా నన్ను అడగాలి. మిమ్మల్ని అడిగేదాకా నాకు టైం ఎక్కడిస్తారు? అడగక ముందే అన్నీ చేస్తారు. ఎంత అదృష్టవంతురాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. మధు, నాకు నీలాంటి పాపనిస్తావా? నాకు మీ నాన్నలా బాధ్యత తీసుకోవాలనుంది. అది మీ చేతుల్లోనే ఉంది. ముందైతే నాకు రేపు గుడ్ న్యూస్ చెప్పు మధు. ఎట్లున్నారు దోస్తులు ఈ రోజుటి మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను దోస్తులు. మరి వీడియో ఎట్లున్నదో కామెంట్లో చెప్పండి దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన అవికా ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్. లవ్ యూ దోస్తులు.